అన్నయ్య మెల్లగా మెల్లగా, సోఫా చాలా కాస్ట్లీ. మెల్లగా. అన్నా మెల్లగా, మెల్లగా దింపండి. అరే నువ్వు వచ్చేసావా? వచ్చానమ్మా. వెళ్ళి ఫ్రెష్ అవ్, నీకు భోజనం పెడతాను. సరేనమ్మా. త్వరగా అన్నయ్య. అమ్మా త్వరగా భోజనం తీసుకురామ్మా, ఆకలిగా ఉంది. వస్తున్నాను నాన్నా. ఇదిగో. ఏంటమ్మా మళ్ళీ అదే పప్పేనా? వెరైటీగా ఏదైనా చేయొచ్చుగా. ధరలు ఎలా మండిపోతున్నాయో నీకు తెలుసా? అంతేకాకుండా మీ ఇద్దరి చదువు ఖర్చొకటి. ఇంకా నయ్యో మీ నాన్నగారు పెన్షన్ వస్తుంది, దాంతో సాగుకొస్తున్నాను, లేకపోతే అంతే. సరేనమ్మా, లెక్చర్ ఇవ్వకు, కనీసం అప్పడం ఊరుగా ఎన్న పెట్టు. సరే తీసుకొస్తానులే. ముందు నువ్వు జూహీకి ఫోన్ చేయి. ఆ మహారాణి ఎక్కడుందో అడుగు. అమ్మా నేను వచ్చేసాను. అదిగో వచ్చేసింది. ఇంతసేపు ఎక్కడున్నావే? అమ్మా బస్ దొరకలేదు, అందుకే లేట్ అయింది. ఒక కాలన్నా చెయ్యొచ్చు కదా. అమ్మా ఎందుకు టెన్షన్ అవుతున్నారు మీరు? అదే కాకుండా ప్రియా ఉంది కదా. అమ్మా నాకు కూడా విపరీతంగా ఆకలిస్తుంది, నాకు కూడా అన్నం పెట్టరా. సరే సరే, నువ్వు వెళ్ళి ముందు కాలు చేతులు కడుక్కునరా. ఓకే. మీకు బెల్ శబ్దం వినిపించలేదా? డోర్ కూడా తెరవలేకపోతున్నారు. అరే మీరా, ఏమైంది? యాక్చువల్లీ మా ఇంట్లో పవర్ కట్ అయింది. ఏదో ఎలక్ట్రికల్ ఫాల్ట్ అనుకుంటా. మీ దగ్గర ఎలక్ట్రీషియన్ నెంబర్ ఉంటే కాస్త ఇస్తారా? నెంబరుంది, కానీ ఇప్పుడు ఎవరు రారే, రేపే వస్తారు. ఎందుకు? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. అలాగా. ఇప్పుడు నేనేం చేయను? మా ఇంట్లో కరెంటుంది, అయితే మీ ఇంట్లో ఏదో చిన్న ఫాల్ట్ ఉండుంటుంది. అది మా అబ్బాయి చూస్తాడు. ఏనన్నా? అవునవును, మా అన్నయ్య ఇంట్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ అన్నీ. మీరు తీసుకువెళ్ళండి. వెళ్ళు. పదండి. అవును, మెయిన్ స్విచ్ ఎక్కడుంది? అది నాకు తెలీదు. యాక్చువల్లీ నేను ఈ ఇంటికి కొత్త కాబట్టి నాకు ఏం తెలీదు. సరేలేండి, నేను వెతికి చూస్తాను. అది ఇవ్వండి. ఇదిగో ఇక్కడుంది, కనిపెట్టాను. ఆ కుర్చీ ఇలా ఇస్తారా? యా. ఇదిగోండి. పెట్టండి. చిన్న ప్రాబ్లమే, సరిచేస్తాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరే నువ్వు కూర్చో, నేను టీ చేసుకుని తెస్తాను. వద్దు వద్దు, యాక్చువల్గా నేను చదువుకోవాలి, బాగా లేట్ అయింది. సో ఇంకో రోజు కన్ఫర్మ్. ఓకే. మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను, బాయ్. సారీ, మర్చిపోయాను మీ ఫోన్. ఓ, జూహీ, డోర్ ఓపెన్ చెయ్యి. నేను బిజీగా ఉన్నానని నీకు తెలుసు కదా, నువ్వే ఓపెన్ చేయి. ఎందులో బిజీగా ఉన్నావు? అమ్మకు చెప్పమంటావా? ఓకే, వెళ్తున్నాను.
మీరా రండి. మ్, ఎవరొచ్చారు జూహీ? అమ్మా అంజలి మేడం. రండి రండి. నమస్తే విమలా గారు. నమస్కారం. యాక్చువల్లీ నిన్న మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకని మీకు సేమియా పాయసం చేయాలని అనిపించింది. ఆ, మీకు సేమియా పాయసం ఇష్టమేనా? ఆ ఖచ్చితంగా. అలాగే వీళ్ళిద్దరికి ఇది చాలా ఇష్టం. మీరిద్దరూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా. ఇదిగోండి అన్నయ్య, తిను. ఆ, ఎలా ఉంది? వావ్ అంజలి మేడం, మీ మాటలు మాత్రం కాదు, మీ పాయసం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే అంజలి, నువ్విక్కడికి ఒంటరిగా వచ్చావా? ఫ్యామిలీ రాలేదా? అవును, నేను ఒంటరిగానే వచ్చాను. యాక్చువల్లీ నేను ఒక టీచర్ని. ఇక్కడ మెరిట్ కాలేజ్లో నాకు లెక్చరర్గా అవకాశం వచ్చింది. ఇంకా నెక్స్ట్ మంత్ జాయినింగ్ కూడా. మా ఫ్యామిలీ లక్లోనో ఉంటారు. నేనేమనుకున్నానంటే ముందు షిఫ్ట్ అయ్యి తర్వాత ఫ్యామిలీని తీసుకొద్దామని. అది సరే, మీరేం టీచ్ చేస్తుంటారు? అకౌంట్స్. ఓరి నాయనో, అమ్మా మనకి ఫ్రీగా టీచర్ దొరికింది. మీకు తెలుసా, మా అన్నయ్య అకౌంట్స్లో 0. ఏయ్ నోర్మై, నీ ఇష్టానికి మాట్లాడుతున్నా? యాక్చువల్లీ మా అబ్బాయి ప్యూస్ అకౌంట్లో చాలా వెనుకబడి ఉన్నాడు. అందుకే అది వాడిని ఆట పట్టిస్తోంది. ఇప్పుడే మీరు వచ్చారు కదా, వాడి చదువులో కాస్త హెల్ప్ చేస్తారు, అంతే కదా? ఖచ్చితంగా. పక్కింటి వాళ్ళంటే అన్నింటిలోని కలుసుకోవాలి. బ్యూష్, నీకు అకౌంట్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే గనుక నువ్వు ఎప్పుడైనా రావచ్చు. సరే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఖచ్చితంగా వస్తాను. అరే ఇంకా నించున్నావేంటి? వచ్చి కూర్చో, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. వద్దు విమలా గారు, ఈ రోజొద్దు. యాక్చువల్లీ ఈ రోజు నేను కాలేజ్కి వెళ్ళాలి, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగుతాను. అలాగే. ఆ, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. అమ్మా పాయసం చాలా టేస్టీగా ఉంది, ఇది కూడా నేనే తింటాను. ఓకే. సరే. అరే నువ్వా? లోపలికి రా. ఏమైంది? అది నాకు అకౌంట్స్లో చిన్న డౌట్, అందుకే మిమ్మల్ని అడిగి క్లియర్ చేసుకుందామని వచ్చాను. నువ్వు మంచి పని చేసావు. నువ్వు కూర్చో, నేను టీ పెట్టుకుని తీసుకొస్తాను. వద్దు, టీ ఇప్పుడే తాగొచ్చాను. ఓకే, కూర్చో. నువ్వు చాలా సిగ్గుపడుతున్నావు. నీకు ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ లేరనుకుంటా. గర్ల్ ఫ్రెండా? అది నాకు చదువుకోవడానికే టైం సరిపోవడం లేదు. అవును, మీకెలా తెలిసింది? ఎక్స్పీరియన్స్ ప్యూష్, ఎక్స్పీరియన్స్. సో మొదలు పెడదామా? ఏంటి? నేను స్టడీ గురించి మాట్లాడాను. యా, అది డెబిట్ అండ్ క్రెడిట్ క్వశ్చన్లో బ్యాలెన్స్ ఉంది, అసలు టాలీనే కావడం లేదు. సో ప్లీజ్ మీరు కొంచెం చెక్ చేస్తారా? ఇక్కడ ఈ ఎంట్రీ తప్పుగా వేశావు. ఏమైంది? భయంగా ఉందా? నువ్వు ఎక్కువగా ఏ అమ్మాయిలతోని ఇలా కలవలేదా? లేదు, అలాంటిదేమీ లేదు. మరైతే విషయం ఏంటి చెప్పు. అదేంటంటే నాకు ఉన్నట్టుండి ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నేను తర్వాత వస్తాను. కానీ స్టడీ కంప్లీట్ అవ్వలేదే. అది రేపు కంప్లీట్ చేస్తాను, చాలా ముఖ్యమైన పని ఉంది. వస్తాను. అరే థ్యాంక్ యూ, బాయ్.
అంజలి మేడం, అంజలి మేడం. అంజలి మేడం, అరే నువ్వా? ఏంటిక్కడ? నేను బయటుండి పిలిచాను, మీకు వినబడలేదు. అవును, నా చెవులో హెడ్ ఫోన్ ఉంది. చెప్పు. అది ట్యూషన్ కోసం వచ్చాను. ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఓ అవునా, రా కూర్చో. కానీ నేను టీచ్ చేసే విధానం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నిన్న అర్థమయ్యేలా చెప్పాను, కానీ అర్థం కాలేదు. ఈరోజు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. దీని తర్వాత నీ భయం అంతా పోతుంది. అరే, బ్యూస్ ఇక్కడే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయిందేంటి? హలో పీయూష్. హలో బాబు రిషబ్, మా అబ్బాయి ఇంట్లోనే ఫోన్ మర్చిపోయాడు. తను ట్యూషన్ క్లాస్కు వెళ్ళాడు. ఏదైనా పనుందా? అవునంటీ, ఒక పనుంది. వాడు ఇంటికి రాగానే నేను ఫోన్ చేశానని చెప్పండి. బాబు, ఏదైనా ముఖ్యమైన పని అయితే చెప్పు, నేను వెళ్ళి ఫోన్ ఇచ్చొస్తాను. తను పక్కింట్లోనే ఉన్నాడు. సరే ఆంటీ, అయితే ఫోన్ ఇవ్వండి. నేను అసైన్మెంట్ గురించి వాడితో మాట్లాడాలి. సరే నాన్న, 2 నిమిషాలు లైన్లో ఉండు, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అయితే సరే, రేపు వేరే చాప్టర్ చదువుదాం, ఇంకొక ప్రాక్టికల్ చేద్దాం. సరే, నేను బయలుదేరతాను. ఆగు, నువ్వు ఏదో మర్చిపోయావు. ఏంటి, ఏం మర్చిపోయాను? అలా వెళ్ళకూడదు. గుడ్ బై కిస్ చేసే వెళ్ళాలి. ఓ, గుడ్ బై కిస్సా? అమ్మా, ఏంటి సడన్గా పెద్దమ్మ వాళ్ళింటికి? నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? నా చదువేం కావాలి? నేనేమీ వినదలుచుకోలేదు. నేను చెప్తే చెప్పినట్టే. మీ పెద్దమ్మకి ఒంట్లో బాలేదు. కొన్ని రోజులు నువ్వు అక్కడే కాలేజ్కి వెళ్ళాలి, అక్కడే ఉండి చదువుకోవాలి. నువ్వు వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకో, నేను వెళ్ళి టికెట్ బుక్ చేస్తాను. కానీ అమ్మా, నేను చెప్పేది వినండి. నాతో నువ్వు వాదించద్దు. అది నీకు తల్లి లాంటిదిరా. నువ్వు నాకు ఇన్ని ప్రశ్నలు వెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. నా చదువేం కావాలి? నేను ట్యూషన్కి ఎలా వెళ్ళను? ట్యూషన్ అన్న మాట నీ నోటి నుంచి రాకూడదు. నువ్వు ట్యూషన్కి ఏమీ వెళ్లాల్సిన అవసరం లేదు. సొంతంగా చదువుకోవడం నేర్చుకో, అదే నీ ఒంటికి మంచిది. అమ్మా, హఠాత్తుగా మీకేమైంది? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేమీ కాలేదురా. నువ్వు లాయర్ లాగా నన్ను ప్రశ్నించడం ముందు మానే. ముందు నువ్వు వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకో, నేను టికెట్ బుక్ చేస్తాను. కానీ అమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్తావా వెళ్ళవా? వెళ్ళు.
బ్యూష్ ఫోన్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు? తను ఈరోజు క్లాసుకు కూడా రాలేదు. విమలా గారిని అడుగుతాను. హలో అక్కా, పీయూష్ తన ఫోన్ని అసలు తీయడం లేదు. తను జాగ్రత్తగా చేరుకున్నాడా లేదా? అవును, తనిప్పుడు పడుకుని ఉంటాడు, అందుకే తీయలేదు. సరేలే అక్కా, నేను చెప్పేది ఏంటంటే పీయూష్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. కొన్ని రోజుల తర్వాత వాడిక్కడికి వచ్చేస్తాడు. సరే బిమ్లా, ఆరోగ్యం జాగ్రత్త. సరే. విమలా గారు, విమలా గారు, విమలా గారు. చెప్పు, నీకేం కావాలి? విమలమ్మ, బ్యూష్ ఈరోజు క్లాసుకి రాలేదు. వాడు అసలు ట్యూషన్కి రాడు. వాడు నీ కంట్లో పడకుండా దూరంగా పంపించేశాను. నువ్వెలాంటి క్లాసులు చెప్తున్నావో నాకు బాగా తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అర్థం కాలేదా? పనికి మాలిన దానా, నీకు సిగ్గుగా అనిపించడం లేదు? నీకన్నా వయసులో చిన్నవాణ్ణి నీ వల్ల వేసుకుంటావా? సిగ్గులేదు? నేను వెంటనే మిశ్రానికి ఫోన్ చేసి నిన్ను ఆ ఇంట్లో నుంచి మెడపెట్టి బయటికి తోయించేస్తాను. విమలా గారు, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనేం తప్పుగా అనుకోలేదు. నిన్న మీ ఇద్దరిని నా కళ్ళతో స్వయంగా మీ ఇంట్లో చూశాను. నువ్వు ఎలాంటి క్లాసులు చెప్తున్నావో. ఇలా చూడండి విమలా గారు, ఇలా చెయ్యకండి. ఇకపై అలాంటిదేమీ జరగదు. ఇప్పుడు మర్యాదగా మా ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా వెళ్ళవా? ఇక్కడ నుంచి నా కొడుకు కోసం గాని మా ఇంటి వైపు గాని వచ్చావంటే నా అంత దారుణమైందని నువ్వు చూసుండవు. వెళ్ళవే ఇక్కడ నుంచి. విమలా గారు, ఐఎమ్ సారీ. అరే నువ్వు నీ సారీని వెళ్ళవే, పోవే ఇక్కడ నుంచి. విమలా గారు, విమలా గారు. నువ్వెలాంటి క్లాసులు చెప్తున్నావో నాకు తెలుసు. సిగ్గుమల్దానా, నీకు సిగ్గుగా లేదు? నీకన్నా వయసులో చిన్నవాణ్ణి నీ వల్ల వేసుకుని తిప్పుకుంటావా? ఎక్కడికి వెళ్ళాడు? జూహీ ఎక్కడా ఇంకా రాలేదు. తను ఎప్పుడు ఇంత లేటుగా రాదే. ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేనేం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదే. ఫ్యూజ్కి కాల్ చేస్తాను. హలో ఫ్యూజ్ కన్నా. చెప్పమ్మా. నానా, జూహీ అక్కడికొచ్చిందా? లేదే. ఏమైంది? నానా, 10 గంటలవుతోంది. తనింకా ఇంటికి రాలేదు. ఒకవేళ నీ దగ్గరకు వచ్చిందేమోనని. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను సిటీ బయట ఉన్నాను. తను నా దగ్గరికి ఎలా వస్తుంది? మరి అది ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, ఈ విషయం చెప్పు. తను నీకేమైనా ఫోన్ చేసిందా? గుర్తొచ్చిందమ్మా. ఐఎమ్ సారీ. ఈ రోజు తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియా బర్త్డే. అక్కడికే వెళ్ళుంటుంది. నాకు చెప్పింది. ఆ విషయం నాకు ఇప్పుడా చెప్పేది? మరి నాతో ఎందుకు అది చెప్పకుండా వెళ్ళింది? అమ్మా, నువ్వు నిన్న కోపంగా ఉన్నావు కదా, తను చూసి భయపడింది. అందుకే మీకు చెప్పనట్టుంది. అందుకే నాకు చెప్పింది. నువ్వేం కంగారు పడకు, తను వచ్చేస్తుంది. కానీ తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందరా? అమ్మా, ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, అందుకే స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. సరే, నేను ప్రియాకి కాల్ చేసి కనుక్కొని నీకు చెప్తాను. సరే నాన్న, నాకు త్వరగా కాల్ చెయ్యి. హలో ప్రియా. చెప్పన్నయ్యా. జూహీ నీ దగ్గరే ఉందా? లేదన్నయ్య, తను నిన్న కూడా మా పార్టీకి రాలేదు. నిన్న సాయంత్రం కూడా నేను తనకి ఫోన్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం వల్ల తను రాదేమో అనుకున్నాను. సరే, ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? నాన్నా. అమ్మా, నేను తన ఫ్రెండ్కి కాల్ చేశాను, అక్కడికి వెళ్ళలేదట. ఏంటి? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నువ్వు ఒక పని చెయ్యి, తొందరగా ఇక్కడికొచ్చి. నాకు చాలా భయం వేస్తోందిరా. అమ్మా, నువ్వేం కంగారు పడకు, ఏడవకు. నేను అక్కడికి వస్తున్నాను, తను వస్తుందిలే. దేవుడా.
అంజలి 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 బ్యూష్ బ్యూష్ నువ్వు వచ్చేసావా? నువ్వు వచ్చేసావు బ్యూష్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంత మిస్ అయినా తెలుసా? ఇంకా ఫోన్ కూడా రీచ్ అవ్వలేదు. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఇకపై ప్లీజ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళకు. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళదు. రా మనం బెడ్రూమ్ కి వెళ్దాం. అంజలి, నా చెల్లెలు రూహి ఇంటికి రాలేదు. నేను తన కోసమే వెతుకుతున్నాను. నువ్వేమన్నా తన్ని చూసావా? లేదు, పర్వాలేదు, మనం తన్ని వెతుకుదాం. ముందు నువ్వు రా. అంజలి, నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నాకు చాలా భయంగా ఉంది. తను ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. సరే ఓకే, నువ్వు కూర్చో, నేను నీళ్లు తీసుకుని వస్తాను. తర్వాత కలిసి వెతుకుదాం, ఓకే? ఇదిగో నీళ్లు. తనెక్కడుందో ఏంటో. చాలా భయంగా ఉంది. ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది. నాకు కళ్ళు తిరుగుతున్నాయేంటి? బ్యూష్, నువ్వు చాలా అలసిపోయావనుకుంటా. ఒక పంచే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రా వెళ్దాం. కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత వెతుకుదాం. అమ్మ చాలాసార్లు ఫోన్ చేసింది. ఎవరో అరుస్తున్నట్టున్నారు. జూయి, జూయి, ఎవరు నేను కట్టిపడేసింది? అంజలి, తను టీలో ఏం కల్పించిందో తెలీదు కానీ నేను ఇలా అయిపోయాను. అది నేను ఇక్కడ ఎంతసేపు ఉన్నానో తెలియట్లేదు. జూయి, నువ్వేం భయపడకు. నేను వచ్చాను కదా, తీసుకెళ్ళిపోతాను. నీకు ఏమీ కాదు. నేను వచ్చాను కదా, పద వెళ్దాం. పద వెళ్దాం. భయపడకు. నాకేమైందో తెలియట్లేదు అన్నయ్య. అంజలి, అలా తిరిగిన తర్వాత అంజలి, బ్యూష్, బ్యూష్, నేను అర్థమయ్యేలా చెప్తాను. బ్యూష్, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? నువ్వెందుకు నా చెల్లెల్ని కిడ్నాప్ చేశావు? అన్నయ్య వదిలే, తను చచ్చిపోతుంది. అన్నయ్య వదులు, నన్ను వదులు. అన్నయ్య వదిలే, వదిలే అన్నయ్య, వద్దు. అమ్మా
జూహి జూహి నిన్ను చంపకుండా వదిలిపెట్టనే. అన్నయ్య తను చచ్చిపోతుంది, వదిలే అన్నయ్య. జూహి అమ్మా అన్నయ్యకి చెప్పు. ఆగరా, ఏంటిది? అమ్మా, ఇదే జూహిని కిడ్నాప్ చేసి గదిలో బంధించింది. ఇదంతా ఇది చేసిన పనే. ఎందుకే ఇంత పని చేసావు? చెప్పవే, ఎందుకు ఇలా చేసావు? మరి ఇంకేచ్చాను? హా చెప్పు, ఇంకేచ్చాను? నువ్వు బ్యూష్ని నా దగ్గర నుంచి దూరం చేసేసావు. నాకు ఇదే సరే అనిపించింది. ఒకసారి జూహి కనిపించకుండా పోయింది. బ్యూష్ తనను వెతుక్కుంటే ఇంటికి వస్తాడు. అప్పుడు ఇదే జరుగుతుంది. నేను దీనికోసమే జూహిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాను. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని అడగాలి? హా పింకీ, నేను టైంకి వచ్చేస్తాను. నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? జూహి, జూహి, 1 సెకండ్, నేను కాల్ చేస్తాను. చెప్పండి. అరే జూహి, ఈ రోజు కాలేజ్ నుంచి త్వరగా వచ్చేసావు. సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్ళాలి, సో అమ్మతో షాపింగ్కి వెళ్ళబోతున్నాను. అరే, బర్త్డే పార్టీకి షాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర కొన్ని కొత్త బట్టలు కూడా ఉన్నాయి. కావాలంటే నువ్వు అదేసుకుని బర్త్డేకి వెళ్ళొచ్చు. నిజంగానా? హా, సరే. రా, నీకు చూపిస్తాను. నీకు కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది. నువ్వు కూర్చో, నేను టీ తీసుకొస్తాను. ఓకే. ఇదిగో, టీ తాగు. జూహి, బ్యూష్ ఎక్కడా? ఈరోజు ట్యూషన్కి రాలేదు. తన ఫోన్ కూడా రీచ్ అవ్వలేదు. నేను మీ ఇంటికి కూడా వెళ్ళాను తన్ని చూడ్డానికి. ఏమైందో తెలీదు, నిన్న అమ్మ తనని బాగా తిట్టింది. నిన్న పెద్దమ్మ ఇంటికి పంపించేసింది. కొన్ని రోజులకి అక్కడే ఉంటాడు. సరే, నువ్వు టీ తాగుతూ ఉండు, నేను డ్రెస్సులు తీసుకొస్తాను. సరే. జూహి, జూహి, పనికిమాలిన దానా, ఎందుకే దీని నుంచి నిన్ను దూరంగా ఉండమని చెప్పాను. నిన్ను నీ పెద్ద ఇంటికి పంపించేశారు. నీకు ముందే చెప్పాను కదా, నిన్ను నా కొడుకు జీవితంలోకి మా ఇంటికి అసలు రావద్దని చెప్పాను కదా. నా కొడుకు నీకే ద్రోహం చేసింది. ఇన్స్పెక్టర్ గారు, దీన్ని తీసుకువెళ్ళిపోండి. మేడం, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. తన్ని తీసుకురండి. బ్యూష్, 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 ఇది వాళ్ళకి చెప్పు. బ్యూష్, ఇదంతా నీకోసమే కదా చేశాను. వాళ్ళకి చెప్పు. నన్ను వదులు, తీసుకెళ్ళండి. పదండి మేడం. బ్యూష్, అరే, చెప్పేది వాళ్ళకి మీకే. చెప్పు. పదమంటున్నానా? పదండి బ్యూష్, మేడం, చెప్పేది అర్థం బ్యూష్. చేసుకోండి. పదండి.